నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే శ్రావణ శుక్ల ద్వాదశి సందర్భంగా తులసిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని దామోదర ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆగమశాస్త్రంలో చెప్పబడిన 24 విష్ణు రూపాలలో ఈరోజు దామోదర రూపంలో ఉన్నటువంటి విష్ణువుని పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయని స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంహితలో ఉన్న శ్రావణమాస మాహాత్మ్యంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఓం దామోదరాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి. దామోదరుడు అంటే అర్థం ఏంటంటే, దామములు అంటే లోకములు అని అర్థం. సమస్త లోకాలను తన ఉదరంలో ఉంచుకున్నాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుని దామోదరుడు అనే పేరుతో పిలుస్తారు. దామము అంటే తాడు అనే అర్థం కూడా ఉంది. యశోదమ్మ చిన్నారి కృష్ణుణ్ణి తాడుతో కట్టింది కాబట్టి ఆయన్ని దామోదరుడు అనే పేరుతో పిలుస్తారు. దామోదర ద్వాదశి సందర్భంగా దామోదర నామాన్ని స్మరించుకుంటే కర్మబంధము అనేటటువంటి తాడు నుంచి బయటికి రావచ్చు. మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు జపించే దామోదర నామం విశేషంగా సహకరిస్తుంది. అది దామోదర ద్వాదశిలో ఉన్న అంతరార్థం. అలాగే శ్రావణ మాసంలో తులసి ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందులోనూ శ్రావణ శుక్ల ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మహిళామణులందరూ కూడా తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం, తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం, యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహం అనే శ్లోకం చదువుకుంటూ తులసి కోటకు ప్రదక్షిణలు చేసి తులసి కోట దగ్గర అరటిపండు ముక్కలు, దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా తులసీ దామోదరుల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే దేవి విష్ణుప్రియే మాతస్తులసి ప్రియదర్శినే హరిదర్శన దీపార్చి ప్రసీద ద్విజవల్లభే అని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో తులసికోట దగ్గర నమస్కారం చేసుకొని 11 సార్లు పఠించినట్లయితే తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ శుక్ల త్రయోదశి అనంగ త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వ దళాలతో పూజించడం ద్వారా ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, బిల్వ దళాలతో లక్ష్మీదేవిని పూజించడం వెనుకున్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. కర్దమేన ప్రజాభూత. కర్దమం కర్దముడనే ప్రజాపతి ఉన్నాడు, అది వేరే విషయం. కర్దమం అంటే బురద. సృష్టి ఏర్పడి ఇన్ని రకాలుగా మారినప్పుడు ఏ ఏ పరిణామాలు వచ్చాయో ఆ పరిణామ శక్తిని దేవతలుగా దర్శించారు. ముందు అన్ని ఆహారాలు రావాలి అంటే భూమి తడియాలి. తడిగిపోతే ఎక్కడ వస్తుందండి? డ్రైనెస్ ఉంటే తడియాలి. తడిస్తేనే అంకురం వస్తాయి, సస్యములు అవుతాయి. ఈ సస్యాలని పోషకాలు అవుతాయి. సృష్టిలో ఈ సంపదలు మనం బయటపడాలంటే తడియాలి, తడి ఉండాలండి. హృదయంలో కూడా తడి ఉండాలంటారు. టెండర్స్ ఆర్ద్రత ఉండాలి. ఆర్ద్రతాగుణం, ఆర్ద్రతాగుణమే దయ. పరమేశ్వరుడి యొక్క దయ అమ్మవారు అన్నాం కదా, దయ ఆర్ద్రగుణం. భగవంతుడు మనసు కరిగిపోతుంది, అదే దయ. కరిగిపోయిందంటే ఆర్ద్రమైంది ఇక్కడ. అలాగే భూమి వేసవి వరకు తాపత్రయపడింది, గ్రీష్మ ఋతువు అయిపోయింది, వర్ష ఋతువు ప్రారంభమైంది. వర్ష ఋతువు ప్రథమ మాసం ఏది? శ్రావణం. అంటే ప్రథమ ఋతువైన వర్ష ఋతువు కల్లా భూమి ఆర్ద్రమవుతుంది. అక్కడి నుంచి పచ్చదనం నుంచి సస్యములు, ఆర్ద్రత నుంచి పచ్చదనం సస్యాల రూపంలో కనబడుతుంది. కనుక హిరణ్యవర్ణాం హరిణీం, ఆ సూర్యకాంతిలో హిరణ్యవర్ణగా ఉంది. అది సస్యములుగా వర్షములుగా పూర్తి సస్యములే హరిణీం. హరిణీం అంటే హరిత వర్ణముతో ఉన్నది, ఆకుపచ్చని కాంతి కలిగినది అన్నట్టు. అంటే సూర్యుడి నుంచి వచ్చే బంగారు కాంతులు మహాలక్ష్మియే, భూమి నుంచి వెలువడే పచ్చదనము మహాలక్ష్మియే. అందుకే సస్యాదులు చూస్తే అమ్మవారిని సస్యలక్ష్మి అంటాం, పంటల లక్ష్మి అంటాం. కనుక భూమి నుంచి ఆర్ద్రతా గుణం వ్యక్తమైంది. ఆర్ద్ర తడి కలిగిన తల్లి, దయతో ఆర్ద్రయ్యి ఉన్నది. అదే శ్రావణ మాసం ఆర్ద్ర మాసమే. ఆ పచ్చదనం వ్యక్తీకరణమైన మాసంలో ఆ మహాలక్ష్మిని భావిస్తున్నామంటే హిందువుల పర్వాలలో ఉన్న ఔచిత్యం, విజ్ఞానం
ఇంకెక్కడా కనబడదు. ఇంత అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు తెలిసిందా శ్రావణ మాసం ఆర్ద్రత? మొత్తానికి అమ్మవారు ఆర్ద్రగా ఉన్నారు. తడిగా ఉన్న అమ్మవారిని ధ్యానిస్తే దానికో విశేషం ఉందండి. ఒక ధ్యానానికి ప్రక్రియ. అది దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్రతాంగి. దిగ్గజాల చేత కురియబడుతున్నటువంటి ఆకాశగంగా జలములతో తడిగా ఉన్నటువంటి తల్లిని ప్రాతర్నమామి కనకాం జనని. అలా తడిసిపోయి ఉన్న తల్లిని ధ్యానిస్తున్నాము అని ఆర్ద్ర. ఆర్ద్ర అంటే మనకు గుర్తు రావాలి. ఒకదానికోట అలా అనుబంధాలు ఉంటాయి. ఆర్ద్ర నక్షత్రం ఎవరిది? శివుడు. ఆర్ద్ర నుంచి రుద్రా శబ్దం వచ్చింది. అది అమ్మవారి గురించి చెప్తూ మహాలక్ష్మి శాస్త్రంలో రుద్రైకాదశిని, ఏకాశ రుద్రాలు కలిపి మహాలక్ష్మి రూపుంటారు. కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. ఇవే అన్వయాలు, అందమైనటువంటి అన్వయాలు. సర్వైశ్వర్య శక్తి ఆర్ద్రగా రూపంలో కనబడుతుంది. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం. అలా ఆర్ద్రగా కనబడుతున్న అమ్మవారిని కాసేపైనా మనసులో ఉంచాలనేటువంటి భావంతో ఇంతవరకు వెలుస్తున్నాం. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం. అలా ఉన్నది ఆ తల్లి. తడిసిపోయి గోచరిస్తుంది అందరికీ. అభిషేకం పూర్తయిందండి. అమ్మవారి తర్వాత నెమ్మదిగా చుట్టూ చూస్తున్నారు. ఎవరి మీద దృష్టి తిన్నగా నిలపలేదు. అప్పుడు దేవతలు అమ్మవారికి వివిధమైన కానుకలు ఇస్తున్నారు. కట్టంగ పచ్చని పట్టు పుట్టము దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. పుట్టింటి వాడు ముందు బట్టలు పెడతారు. అమ్మ క్షీరసాగరం నుంచి వచ్చింది కనుక ఆమె ముందు బట్టలు తీసుకొచ్చిస్తున్నవాడు సముద్రుడు. కట్టంగ పచ్చని పట్టు పుట్టము దోయి వస్త్ర యుగ్మం. ఒక్క చీర ఎప్పుడు పెట్టుకోకూడదండి. చీరపై మరొక వస్త్రం పెట్టి ఇవ్వాలి. అందులోనూ ఉందండి, కట్ చేసుకోండి అని చెప్పకూడదు, వేరే పెట్టాలి. అది కట్టంగ పచ్చని పట్టు పుట్టము దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. ఇక ఆ తర్వాత వరుణుడు మాల పట్టుకొస్తున్నాడు. ఏ మాల చూడండి. మత్తాలి నికరంబు మధువాన మూగిన వైజయంతి మాల వరుణుడిచ్చే. వైజయంతి అని ఒక మాలను తీసుకొస్తున్నాడు. వివిధ రత్నములతో కూడిన మాలను. ఎవరు? వరుణుడు. తెస్తూ ఉంటే అందులో కుసుమాల మకరందానికి ఆశించి 9 వస్తున్నాయట. అలాంటి మాలను పట్టుకొచ్చి వరుణుడిచ్చే. కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. అమ్మవారికి ఆపాదమస్తకం, కిరీటం మొదలుకొని పాదాభరణముల వరకు సర్వాభరణములు విశ్వకర్మ తెచ్చిస్తున్నాడు. భారతి ఒక మంచి తారహారమునిచ్చే. అమ్మ సరస్వతీదేవి వచ్చి ఒక నక్షత్రాల సంఖ్యతో కూడిన ఒక మాలనిచ్చినాడు. తారహారమునిచ్చే. పాణి పద్మమునిచ్చే పద్మభవుడు. బ్రహ్మదేవుడు తన చేతిలో ఉన్న కమలాన్ని అమ్మవారికి ఇచ్చాడు. కుండలి వ్రజంబు కుండలమ్ములనిచ్చే. నాగదేవతలు వచ్చి అమ్మవారికి కుండలను సమర్పించుకున్నారు. శృతులు భద్రమైన నుతులు చేసే. ఋగ్యజుస్సామధర్వణాది వేదమంత్రములని రూపములు ధరించి వచ్చి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాయి. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో బుధవారం నాడు పార్వతీపుత్రుడైనటువంటి గణేశుని కూడాను చక్కగా ఆరాధన చేసేటువంటి సనాతన సంప్రదాయం ఉంది. ఏ పని ప్రారంభించినా పసుపుతోటి చిన్న గణపతిని తయారు చేసి ఆ పసుపు ముద్దే గణపతిగా భావన చేసి పూజించేటువంటి సాంప్రదాయ లక్షణం మనది. ఏ వ్రతాలు చేసినా, ఏ నోములు నోముకున్నా మొట్టమొదటిసారిగా ఆ స్థితిపతి ప్రియపతి గణపతిని ప్రారంభం పూజ చేయాలి. ఇలా గణపతిని పూజించిన తదుపరి స్వామికి ప్రీతికరమైనటువంటి బెల్లం ముక్క కానీ, అరటిపండు కానీ, లేక ఉండ్రాళ్ళు కానీ నైవేద్యంగా సమర్పించిన తదుపరే నిత్య పూజలోకి వెళ్ళేటువంటి విధి విధానం భారతీయ సనాతన సంస్కృతిలో నేటికి చోటు చేసుకుంది. ఈయన గణపతి గకార ప్రియుడే కాదు, పిలిచిన పలికేటువంటి దేవుడు, వెంటనే కరుణించేటువంటి కరుణామూర్తి. అందుచేత ఈ రోజున వక్రతుండాయ హుం అనేటువంటి మంత్రాన్ని గనక పఠించినట్లయితే తప్పనిసరిగా
లక్ష్మీదేవితో కూడి గణేశుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా లక్ష్మీదేవి పక్కన గణపతిని ఉంచినట్లయితే లక్ష్మి ఆ ఇంట స్థిరంగా ఉంటుంది అనేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఎందుచేతనంటే లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి ఆమె ఆ ఇంటి నుంచి వెడలిపోయే సమయంలో పక్కన గణపతి ఉండి వెళ్ళొచ్చులేమ్మా కూర్చో అని చెప్పేసి చెప్పడం జరుగుతుందిట. అందుచేతనే గణపతిని లక్ష్మీదేవి పక్కన ఉంచి పూజించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అసలు భార్యాభర్తలు ఇద్దరూ అస్తమానం దెబ్బలాడుకునే చోట లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి మంజుభాషిణి ఒక్కొక్కసారి తిరస్కరించవలసి రావచ్చు, ఇది కుదరదు చెయ్యలేను అని చెప్పవలసి రావచ్చు, ఇది చెయ్యకండి అని చెప్పవలసి రావచ్చు. కానీ అది చెప్పడంలో ఒక అందం ఉంటుంది. అది ఆ సరళంగా మాట్లాడినటువంటి తీరు ఆకర్షిస్తుంది. మీరు ఏదో ఒక విషయం చెప్పాలనుకున్నారనుకోండి, అయ్యా మీరు చెప్పిన ప్రవచనం విని నాకు లక్ష్మీ కటాక్షం గురించి ఒక్క ఆలోచన వచ్చింది, మీతో పంచుకోవచ్చా అని అడిగారు అనుకోండి. అయ్యో ఏమిటి చెప్పండి అంటాను. మీరు చెప్పిన కన్నా ఇలా కూడా చెప్పచ్చు అనిపించింది అన్నారనుకోండి, నేను ఇప్పుడు పనిలో ఉన్నాను, మీరు తర్వాత మాట్లాడతారు కానీ అంటారు. మాట్లాడడంలో తేడా. మాట చేత దగ్గరికి చేరాలా, మాట చేత దూరంగా పోవాలా అన్నది నిర్ణయింపబడుతుంది. అందుకే ఆ మాట కూడా ఏమిటి అంటే లక్ష్మి. నీకు కటాక్షం ఎందుకు వచ్చింది? ఒకరికి దగ్గర అయ్యావంటే మాట తీరు, ఒకరికి దూరంగా పోయావంటే మాట తీరు. కాబట్టి మంజువాదిని ఆ మాట మాట్లాడడంలో, ఆ మంజులంగా మాట్లాడడం అనేటటువంటి లక్షణం ప్రత్యేకించి గృహిణికి ఎందుకు చెప్పారు అంటే, ఇంట్లో తెల్లవారి లేస్తే ఎన్ని విషయాలో చక్కబెట్టేది ఎవరు అంటే ఇల్లాలు. అందుకని ఆమెకి సహనము చాలా ఎక్కువ అవసరం అవుతుందని అంత ఇబ్బందిలో కూడా అలా మాట్లాడగలగడం ఆవిడ గొప్పతనం. మంజుభాషిణి. ఆవిడ పేరు చెప్తే ఆమెని కన్న తల్లిదండ్రులు, ఆమె అత్తగారు మామగారు కూడా మురిసిపోతారట. అందుకే అటువంటి ఆవిడ్ని ఎంచుకుంది తప్ప ఎన్ని లక్ష బిల్వార్చనలు చేసింది, ఎన్ని బంగారు పువ్వులు చేయించింది, లేకపోతే ఇతరత్రా పనులు ఏం చేసింది, ఇవేవీ లక్ష్మీదేవి చూడలేదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. చారుమతి వృత్తాంతం చదివితే. అంటే లక్ష్మీ కటాక్షమునకు హేతువేది అంటే ఎవరు ఇంటి లక్ష్మియో అక్కడ ప్రారంభం. మీకు అందుకే చూడండి, దేవేంద్రుడు అంతకన్నా లక్ష్మీ కటాక్షం ఉన్నవాడిని ఇంకోటిని చెప్పరు. అంత లక్ష్మీ కటాక్షం ఉన్నటువంటి దేవేంద్రుడు ఒకానొకప్పుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు దుర్వాసో మహర్షి ఎదురుగుండా వచ్చారు. మహానుభావుడైన గొప్ప ఉపాసకుడు, తెల్లవారి లేస్తే భగవంతుణ్ణి అర్చించగలిగినవాడు, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైనవాడు. ఆయన ఒక పుష్పహారాన్ని తీసుకొచ్చి దేవేంద్రుడికి ఇచ్చాడు. ఇది భగవన్ నిర్మాల్యం, ఈశ్వరుడి మెడలో వేసుకున్నటువంటి హారం. ఈ హారం తీసుకో ప్రసాదం అని ఇచ్చాడు. ఆయనకి భగవతి ఇచ్చింది. ఆ హారాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, అది ఇంద్రుడు తీసుకుని కళ్ళకద్దుకొని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెడితే ఆ అనుగ్రహం ఆయన యందు ప్రవేశించి ఆ ప్రసాద బుద్ధి చేత ఆయన బాగా నిలబడితే దేవతలు రక్షింపబడితే లోకాలు రక్షింపబడతాయని దుర్వాసో మహర్షి ఆలోచన సద్బుద్ధితో ఇచ్చాడు. ఇదే సత్యనారాయణ వ్రతకథ. ప్రసాదము అనుగ్రహము. అనుగ్రహం అక్కర్లేదండి, భర్త దొరకలేదు. అనుగ్రహం కావాలంది, ప్రసాదం పుచ్చుకుంది, భర్త కనబడ్డాడు. అది ప్రసాదం, అది ఈశ్వరానుగ్రహం. కాబట్టి ఇప్పుడు అది అనుగ్రహం లోపలికి పుచ్చుకున్నావు, అది 6వ వంతు మనస్సుగా మారుతుంది. ఆ మనసులోంచి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి పరిష్కారం కూడా లోపల నుంచి ఆలోచనగా వస్తుంది. ఈశ్వర ప్రసాదం తింటే అందులోంచి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనే సమస్యని పరిష్కారం చేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6 గంటల 44 నిమిషాలకు. తిథి ద్వాదశి మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషాల వరకు. నక్షత్రం మూల మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల వరకు. వర్జం ఉదయం 11 గంటల 13 నిమిషాల నుంచి 12 గంటల 55 నిమిషాల వరకు. మరల రాత్రి 10 గంటల 56 నిమిషాల నుంచి 12 గంటల 36 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 57 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల 6 నిమిషాల నుంచి 7 గంటల 48 నిమిషాల వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం బుధవారం. అలాగనే అమృతకాలం శుభ సమయం రెండూ కలిసి వచ్చిన శుభ సందర్భంలో ఈ రోజున మనం ఎవరైతే మందులు కొనుక్కోలేరో వాళ్ళకి ఔషధ దానం, కావలసిన మందులు కొనివ్వడం చేయడం ద్వారా కోటి కపిలదో దానములను కోటి రెట్లు చేసిన ఫలితం వస్తుంది. అంత గొప్ప విశేషం ఉంటుంది. అలాగనే ఈరోజు ద్వాదశి మూల, శ్రావణ శుక్ల ద్వాదశి మూల యోగం సంభవించింది. ఈ యోగము వలన స్నానం చేయడం, దానం చేయడం, ఉపవాసం చేయడం ఇవి చాలా విశేషమైన ఫలితాలను అందజేస్తాయి. అలాగనే ఈరోజు దామోదర ద్వాదశి. ఈ సందర్భంగా దామోదరుణ్ణి పూజించడంతో పాటుగా కూరలు దానం చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు విష్ణు పవిత్రారోపణం. సామాన్యంగా ఉపాసకులు ఇంట్లో చేసిన, సామాన్యంగా ఆలయాల్లో ఈ పవిత్రారోపణ చేస్తూ ఉంటారు. వాటిని దర్శించటం ద్వారా మనకు సంవత్సర కాలంలో నిత్యకృత్యములలో ఉండే లోపములు ఏవైతే ఉన్నాయో, పూజా లోపములు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను పూరించబడతాయి, అంటే లేకుండా పోతాయి, అంటే పరిపూర్ణమైన ఫలితం సిద్ధిస్తుంది. అంటే ఈ ఒక్కరోజు ఆ దర్శనం చేయడం ద్వారా సంవత్సర కాలము పూజలో ఉండేటువంటి లోపాలన్నిటినీ మనం పూరించుకోగలుగుతాం. అలాగనే ఈరోజు ప్రదోషం కూడా ఉంది కాబట్టి సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో శంకరుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా కనీసం అరుణాచల శివ అరుణాచల శివ రుణహర భవహర అరుణ శివ అనే నామాన్ని జపించుకోవడం ద్వారా పరిపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతాం. ప్రదోష సమయంలో ఇంకే పని చేసినా, పూజ నామస్మరణ కాక ఇంకే పని చేసినా దానివల్ల చాలా పాపం అని చెప్పారు. అందుకని మనకు పుణ్యం పరిపూర్ణంగా రావడానికి పూజ చేసుకోవడం మంచిది, అభిషేకం చేసుకోవడం మంచిది. అది సాధ్యం కాని పక్షంలో కనీసం నామోచ్చారణ అయినా చేయడం అవసరం. నేటి ఆణిముత్యాలు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే జరిగే మంచి మనకు ఆనందాన్ని, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. దానవ స్త్రీలు ప్రద్యుమ్నుడి సౌందర్యానికి సమ్మోహితులై తమ వంటి మీద ఆభరణాలు అనేవి మిగలకుండా కానుకలుగా ఇచ్చేశారు. ఆ మర్నాడు పొద్దున
శుచముఖి హంస ప్రభావతి దగ్గరికి వెళ్ళి, రాజపుత్రి, చాలా కష్టం మీద ద్వారకా నగరంలో ప్రద్యుమ్నుణ్ణి ఏకాంతంగా కలుసుకోగలిగాను. నా మాటల వల్ల అతడికి నీ మీద ప్రీతి పెరిగిపోయింది. ఇవాళ రాత్రి లోపుగా అతడు ఏదో ఒక ఉపాయంతో నీ దగ్గరకు వచ్చి కలుస్తానన్నాడు. యదుకులం వారు ప్రాణం పోయిన అబద్ధం చెప్పరన్నది. ప్రభావతి తెగ సిగ్గుపడిపోయింది. ఆ రాత్రికి నువ్వు కూడా ఇక్కడే ఉండిపో, నాకు ధైర్యంగా ఉంటుంది అన్నది. ఇక ప్రభావతి ఆ పగలల్లా ఒకే ఆదుర్తతో ఉండిపోయింది. ఎప్పుడొస్తాడా అని టైం చూసుకుంటూనే ఉంది. ప్రద్యుమ్నుడు వస్తే ఎలా స్వాగతం చెప్పాలి, ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎలా పలకరించాలి అనుకుంటూ రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంది. శుచముఖి హంస మళ్ళీ ప్రద్యుమ్నుడి దగ్గరికి వెళ్ళి, ప్రభావతి అంతఃపురం నీ రాక కోసం సర్వసన్నద్ధంగా ఉందయ్యా, నువ్వు రావటమే ఆలస్యం అని చెప్పింది. అయితే కాపలాదారులను తనిఖీలను తప్పించుకొని అంతఃపురంలోకి వెళ్ళటం ఎలా అన్నదే పెద్ద సమస్య. ప్రద్యుమ్నుడే ఒక ఉపాయం చెప్పాడు. రాజపుత్రిక కోసం పూల మాలలు లోపలికి వెళుతున్నాయి, పెద్ద పెద్దవంతా కూడా. ఆ పూలు ఎంత సువాసనగా ఉన్నాయంటే వాటిని అంటిపెట్టుకున్న తుమ్మెదలు ఆ పూలను వదిలిపెట్టి పోవడం లేదు. దాన్ని గమనించిన ప్రద్యుమ్నుడు తన మాయా విద్యా బలంతో తాను కూడా ఒక తుమ్మెదగా మారి అమ్మాయి గారి కోసం వెళ్ళే పూలమాలల్లో ఒక పెద్ద పువ్వును గట్టిగా అంటిపెట్టుకున్నాడు. ఆ విధంగా ప్రద్యుమ్నుడు ఆ పూలమాలతో పాటే ప్రభావతి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఆమె చెలికెత్తలు ఆ పుష్పమాలను అలాగే ప్రభావతి మెడలు అలంకరించారు. ఇంతలో చీకటి పడింది. తుమ్మెదలన్నీ తలో పక్కకి తప్పుకున్నాయి. ప్రభావతి తన మెడలోని పూలమాలలోంచి ఒక పెద్ద పద్మాన్ని బయటకు లాగి తన చెవిలో అలంకారంగా పెట్టుకుంది. ఆ పద్మపు రెక్కలు చాటునే ప్రద్యుమ్నుడు తుమ్మెద రూపంలో దాగి ఉన్నాడు. తక్కనే తుమ్మెదలన్నీ వెళ్ళిపోయినా ఈ తుమ్మెద మాత్రం కదలలేదు. ఈలోగా శుచముఖి హంస అక్కడికి వచ్చింది. ఆ హంసను చూడగానే ప్రభావతికి ధైర్యం జారిపోయి దీనంగా ఇలా అడగసాగింది. శుచముఖి, మహావీరుడు ఇంకా రానేలేదు. రాత్రి గడిచిపోతుంది. నా ఒళ్ళు వేడెక్కిపోతుంది. నా ప్రాణాలు ఉండవేమో అనిపిస్తుంది. ఆడదానికి ఇంత బేలతనం పనికిరాదు. ఆ మాట నాకు తెలుసు. అయినా నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను. అయినా త్వరగా రాకపోతే ఆయన వచ్చే లోపలే నా ప్రాణాలు పోతాయేమో అని ఆ అమ్మాయి రకరకాలుగా తన బాధను శుచిముఖి హంస దగ్గర వెళ్ళబోసుకుంది. ఈ మాటలన్నీ కూడా విన్న ప్రద్యుమ్నుడు చాలా సంతోషపడిపోయి పుష్పాల్లోంచి ఎగిరి హంస చెవి దగ్గరికి వచ్చేశాడు. శుచిముఖి, నేను తుమ్మెద రూపంలో వచ్చి మీ రాణిగారి చెవిలోనే పద్మంలోనే దాక్కొని ఉన్నాను. ఆమె బయటకు రమ్మంటే వస్తానని చెప్పు. నేను ప్రభావతి ఆజ్ఞను బద్ధుణ్ణి అని చెప్పు అన్నాడు. ఇక్కడ ఒక నాటకం. ఆ మాటలను ప్రభావతి కూడా విని, స్వాగతం వీరా, మీకు స్వాగతం, మీ దర్శనం అనుగ్రహించండి అని సిగ్గుతో తల వాల్చుకుంది. ప్రద్యుమ్నుడు తన సస్వరూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతడి దివ్యకాంతికి అంతఃపురం గది మిలమిలా మెరిసిపోయింది. ఆ దివ్య సౌందర్యానికి సముగ్ధురాలైనటువంటి ప్రభావతి కళ్ళు కూడా తెరుచుకుంది, నోరు తెరుచుకుంది, అలాగే బిగుసుకుపోయింది. మెల్లగా తేరుకున్న ప్రభావతి మౌనంగా ఉండటాన్ని గమనించిన ప్రద్యుమ్నుడు ఇలా అన్నాడు. రాజకుమారి, నేను ఇప్పుడు ఏం చేయాలో మీరే ఆజ్ఞాపించాలి. నన్ను అడిగితే ఈ రాత్రి దాటకుండానే తక్షణమే మనం శాస్త్రోక్తంగా వివాహం చేసుకోవటం సముచితం అన్నాడు. ప్రభావతి దానికి అంగీకారంగా తల ఊపింది. ప్రద్యుమ్నుడు అక్కడికక్కడే ఒక చిత్రాసనం మీద పద్మాసనం వేసుకొని కూర్చొని తన వేలి ఉంగరాలతో ఉన్న సూర్యకాంతమణుల రాపిడి ద్వారా అగ్నిని సృష్టి చేసి అక్కడికక్కడ హోమకుండం తయారు చేశాడు. తానే మంత్రాలు చదువుతూ
అగ్నిసాక్షిగా ప్రభావతి పాణిగ్రహణం చేసి ఆమెతో కలిసి అగ్నిహోత్రుడికి ప్రదక్షిణాలు కూడా చేశాడు. ఆ తర్వాత దేవహంస సాక్షిగా అనేక దేవాలయాలకు బ్రాహ్మణులకు దానాలు చేస్తానని సంకల్పించాడు. ఆ తర్వాత దేవహంసితో శుచిముఖి, నువ్వు మా కళ్యాణం జరిపించిన దేవతామూర్తివి, నువ్వే అంతఃపుర ద్వారం దగ్గర కాపలా ఉండి ఈ రాత్రికి మమ్మల్ని రక్షించు, నీవు కూడా మా ఇద్దరికీ పూజ్యురాలివి అన్నాడు. ఆ తరువాత ఆ విధంగా చాలా రాత్రులు గడిచిపోయాయి. ప్రద్యుమ్నుడు తదుపరి కర్తవ్యం గురించి తన తండ్రి గారి దగ్గర నుంచి ఏమి వార్త వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. మరోపక్క వజ్రనాభాసురుడు మనం అన్నాం కదా, త్రిలోక విజయం కోసం ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నాడో గమనిస్తున్నాడు. ఎందుకంటే కశ్యప ప్రజాపతి యొక్క యజ్ఞం పూర్తి అయ్యేదాకా దేవాసుర సంగ్రమానికి అవకాశం ఉండదని ప్రద్యుమ్నుడికి బాగా తెలుసు. ప్రద్యుమ్నుడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే వేసవి కాలం వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయాడు. వానాకాలం వచ్చేసింది. ప్రద్యుమ్నుడు తన రూపాన్ని రెండుగా చేసుకొని ఒక రూపంతో నాట్య బృందంతోనూ ఒక నాట్యం చేస్తున్నాడు కర్మ, మరో రూపంతో ప్రభావతి మందిరంలోనూ సంచరిస్తున్నాడు. ఈ నాట్య బృందం వారు రాక్షస పట్టణాల్లో ప్రదర్శనాల మీద ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. 2 రూపాలుగా చేరారు. ఒకటి నాట్య రూపము, ఇంకోటి ప్రభావతి మందిరంలో ఉంటున్నాడండి. ఎందుకంటే మాయా విద్య తెలుసు కదా. ఇది ఇలా ఉండగా వజ్రనాభుడికి సునాభుడు అనే సోదరుడు ఒకడు ఉండేవాడు, ఇంకోడు పుట్టాడు. అతడికి చంద్రవతి, గుణవతి అనే 2 పుత్రికలు ఉన్నారు. వాళ్ళిద్దరూ రోజు ప్రభావతి ఇంటికి వచ్చిపోతూ ఉండటం అలవాటుతో ఉండేది. క్రమంగా వారిద్దరికి ప్రభావతి మీద అనుమానం బయలుదేరింది. ఒక రోజున వాళ్ళిద్దరూ ప్రభావతిని, నీ ఇంట్లోకి ఎవరో పరాయవారు వచ్చిపోతున్నట్లుగా, మాకు ఎవరో ఇక్కడ తిరుగుతున్నట్టుగా ఉంది, మగవాళ్ళు వాసన వచ్చినట్టుగా ఉంది, అనుమానంగా ఉంది, నిజం చెప్పు అని నిగదీశారు. ప్రభావతి ఏమీ జంకలేదు. నా దగ్గర రహస్యమైన దివ్య మంత్రం ఉంది, ఆ మంత్రం జపిస్తే మనం కోరుకున్న దేవత మనం ముందు ప్రత్యక్షమై మనం చెప్పినట్లు చేస్తుంది. నేను ఇప్పుడే మీ ఎదురుగుండానే ఆ మంత్రం జపిస్తాను, ఏం జరుగుతుందో మీరే చూడండి అని దర్జాగా చెప్పింది. చెల్లెళ్ళు ఇద్దరు సరే మంత్రం జపించు అన్నారు. ప్రభావతి జపించింది. వారు ఎదురుగుండా ప్రద్యుమ్నుడు ప్రత్యక్షమయ్యాడు. చంద్రవతి, గుణవతులు ఆ దివ్య రూపానికి సముగ్ధులైపోయారు. అప్పుడు ప్రభావతి వారితో ఇలా అంది, చెల్లెళ్ళు, నేను ఒక మాట చెబుతాను, ఏమీ అనుకోవద్దు. మన రాక్షస జాతి వారంతా మహావీరులే, కానీ ఎప్పుడూ ఎవరినో ఒకరిని పీడిస్తూనే ఉంటారు. ముఖ్యంగా మహర్షుల్ని, సత్పురుషుల్ని అధికంగా పీడిస్తూ ఉంటారు. పైగా ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ ఉంటారు. దేవతలు దీనికి పూర్తిగా భిన్నం. వారు ఎప్పుడూ ధర్మానికి బద్దులై ఉంటారు, అసత్యాలు పలుకరు. మనవాళ్ళు కూడా పూజలు, హోమాలు చేస్తారు, కానీ దాంట్లో కపట నాటకం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడూ సుఖభోగాలు కావాలి. దేవతలు దీనికి భిన్నం. వారు చేసే తపస్సులన్నీ యథార్థంగా ఉంటాయి, దానిలో దంబాచారులు ఉండవు. అందుకే నేను దేవపుత్రుణ్ణి వరించాను. కావాలంటే మీకు కూడా ఆ మంత్రం చెబుతాను, మీరు కూడా ఇలాంటి దేవపుత్రుల్ని వరించండి. నేను పూర్వమే ఈ మంత్రానుష్ఠానం చాలా చేసి ఉన్నాను గనుక మీరు వేరే జపాలు చేయనక్కర్లేదు. నా ప్రభావం వల్ల మీరు మంత్రం ఉచ్చరిస్తే చాలు, మీరు కోరుకున్న దేవపుత్రుడు మీకు ప్రత్యక్షమవుతాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అన్నది. చంద్రవతి, గుణవతులకు ఈ మాటలన్నీ బాగా నచ్చాయి. పైగా ప్రద్యుమ్నుడిని చూశాక మనకు కూడా ఇలాంటి భర్తే కావాలని ఆశ పుట్టింది. అయితే
దేవతల్లో ఎవరిని పిలవాలి అని వాళ్ళు కొంచెం సేపు ఆలోచించారు. వాళ్ళకేమీ పాలుపోక ప్రభావతిని అడిగారు, ఎవరిని పిలవమంటావు అని. ప్రభావతీదేవి తన భర్తతో సంప్రదించి ప్రద్యుమ్నుడు కొంచెం ఆలోచించి సాంబుణ్ణి గదుణ్ణి వరించమని సూచించింది. వాళ్ళ గురించి బాగా వివరంగా వర్ణించి చెప్పాడు. ఆ కన్యలిద్దరూ దానికి సమ్మతించారు. అప్పుడు ప్రభావతి వారికి, చెల్లెళ్ళు, ఈ మంత్రాన్ని ఒకప్పుడు నాకు దూర్వాస మహర్షి ఉపదేశించాడు. ఈ మంత్రం ద్వారా భర్తను పొందితే నీ కన్యాత్వం చెడదు అని కూడా నాకు ఆయన వరం ఇచ్చాడు. అందుకే నేను మీకు ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, శ్రద్ధగా స్వీకరించండి అని బోధించి వారిద్దరికీ మంత్రోపదేశాలు చేసింది. ఆ కన్యలిద్దరూ కళ్ళు మూసుకొని మంత్రం జపిస్తూ గద సాంబుల్ని ధ్యానించసాగారు. ఇంతలో ప్రద్యుమ్నుడు తన మాయా విద్యల బలం చేత గదా సాంబులు ఇద్దరినీ అక్కడ ప్రత్యక్షమయ్యేటట్లు చేశాడు. వారిలో గదుణ్ణి చంద్రవతి వరించింది, గుణవతి సాంబుణ్ణి వరించింది. ప్రద్యుమ్నుడు పూర్వంలాగానే అగ్ని సృష్టి చేసి ఆ రెండు జంటలకు శాస్త్రోక్తంగా అగ్నిసాక్షిగా గాంధర్వ వివాహం జరిపించేశాడు. అప్పటి నుంచి ఆ మూడు జంటలు ప్రభావతి అంతఃపురంలోనే సుఖంగా జీవించి సాగారు. మేధావి అయినటువంటి ప్రద్యుమ్నుడు ఆ కన్యలు ముగ్గురికి యదువంశం యొక్క మహిమలను వివరించి చెబుతూ, చంద్రవంశంలోని భాగమైన యదువంశానికి మీరు కోడళ్ళు కావటం మీ అదృష్టం అని వివరిస్తూ వాళ్ళకి యదువంశ పరంపర మీద గౌరవం బాగా పెరిగేలాగా చేశాడు. ఇది ఇలా ఉండగా అక్కడ కశ్యప ప్రజాపతి యొక్క యజ్ఞం పూర్తయిపోయింది. వెంటనే వజ్రనాభుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన త్రిలోక విజయకాంక్ష గురించి చాలా ఆవేశంగా ప్రస్తావించాడు. కశ్యప ప్రజాపతి ప్రశాంతంగా ఇలా చెప్పాడు, నాయనా వజ్రనాభ, నువ్వు నా సలహా వినదలుచుకుంటే జాగ్రత్తగా విను. నాకు నువ్వు ఇంద్రుడు ఇద్దరూ సమానమే. కానీ నీ అన్న దేవేంద్రుడు నీకన్నా అధికంగా తపస్సు చేశాడు. అతడు త్రిలోక సామ్రాజ్య ఆధిపత్యం సంపాదించాలంటే నీలాగా పరాక్రమం ద్వారా సంపాదించలేదు. తన తపోబలం వల్ల దానికి మంచి మహర్షి గణాల అండదండం వల్ల సంపాదించాడు. దానికి కావలసిన నియమము, ఉపాయము, ఒడుపు అతడి దగ్గర ఉన్నాయి. వినయము ఇవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. నాన్న వజ్రనాభ, నీకు వరబలం ఉంది నిజమే, కానీ ఇంద్రుడు ఏదో ఉపాయం చేయగలడు. అతన్ని నువ్వు తట్టుకోలేవు. అందుచేత అనవసరపు ఆవేశాల జోలికి పోకుండా నీ రాజ్యం నువ్వు చేసుకో. నా సలహా మాత్రం ఇదే, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు కశ్యప ప్రజాపతి. నారాయణ నారాయణ, హరే కృష్ణ.